అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనం ఒక వీడియో అయితే చేయబోతున్నాము. ఇది ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి. రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చూపిస్తాను. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చూజ్ చేసుకున్న టైంలో చాలామంది ఏ విధంగా చూజ్ చేసుకుంటున్నారంటే బడ్జెట్ ప్రకారం చూజ్ చేసుకుంటున్నారు ఈ క్లినిక్లో అంతా. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్, ఇంటర్నెట్ అంత ఈజీగా వచ్చింది కదా. ఒక 100 క్లినిక్లు మనం మెసేజ్ పెట్టేసి డీటెయిల్స్ మనం తీసుకోవచ్చు. దాంట్లో మనం కొటేషన్ తీసుకొని మనకి ఏది తక్కువ ఉందో దానికి వెళ్ళొచ్చు. అయితే ఏదైనా కొనేటప్పుడు అది వర్కౌట్ అవుతుందేమో కానీ సర్జరీ దగ్గర అది వర్కౌట్ కాదు. ఎందుకంటే సర్జరీ అనేది ఒక మన గ్యాడ్జెట్ లాగా తయారు చేసి అమ్మే వస్తువు కాదు. ఆ పేషెంట్కి ఏ ప్లాన్ డిజైన్ చేస్తే వర్కౌట్ అవుతుందో ఆయన ఖచ్చితంగా చేయగలమని సర్జన్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుంది. సర్జన్కి ఎస్థెటిక్ సెన్స్ ఉందా లేదా, ప్యాషన్ ఉందా లేదా, ఆయన ముందు నుంచి రిజల్ట్స్ ఇస్తున్నాడా లేదా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అట్లా కాకుండా మనం జస్ట్ ఒక 10 క్లినిక్లు చూజ్ చేసుకొని 10లో మనకు ఎవరు తక్కువ ఇస్తారు అనిపోతే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ ఎండ్ లేదు దానికి. ఒకరేదో కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తే ఇంకోటి తక్కువ చేస్తారు, ఇంకోటి తక్కువ లాస్ట్కి దానికి అంతు లేదు. బడ్జెట్ ప్రకారంగా ట్రాన్స్ప్లాంట్ చూజ్ చేసుకోవడం తప్పు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ చేసుకోకుండా ఏం కాదు, కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక 10,000-20,000 తక్కువ అని చెప్పేసి మరీ లోకల్ క్లినిక్లో చేసుకోవడం, ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఎంచుకోవటం, టెక్నీషియన్ చేతనం, ఆ విధంగా పాడు చేసుకుంటారు. అట్లాంటి ఒక కేసే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీంట్లో ఏం జరిగింది, అసలు రిపేర్ ఎలా చేశాము, ఏం మిస్టేక్ జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పేషెంట్లో ఏం జరిగిందంటే తెలిసినోడు డాక్టర్ కదా అని చెప్పేసి ఎక్కడో బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళి అడుగుతున్నాం. చేసుకున్న వెంటనే ఏమైందంటే డే 1 నుంచి పేషెంట్కి అర్థమైంది ఇది బాగలేదని. కాకపోతే నేనైతే వెయిట్ చేయమని చెప్పాను 8 months. చూస్తే మీరు స్ట్రైట్ హెయిర్ లైన్ పెట్టేశారు. ఆ విధంగా పెట్టడానికి సర్జరీ ఎందుకు, ఎవరైనా చేయొచ్చు దాన్ని. సో ఇక్కడ పేషెంట్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గ్రాఫ్ట్స్ మీవే, మీ బ్యాక్ సైడ్ డోనర్ నుంచి మనం తీస్తాం. ఏ డాక్టర్ మార్కెట్లో కొనుక్కొచ్చి మీకేం హెయిర్ పెట్టాడు కదా. మరి అలాంటప్పుడు ఎంత బాగా చేయాలని అంత బాగా చేయాలి. హెయిర్ హార్వెస్టేషన్ కావచ్చు, ప్రిజర్వేషన్ కావచ్చు, ఇంప్లాంటేషన్ కావచ్చు, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్. ప్లాన్ అంటే ఏంటంటే ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ పర్స్పెక్ట్ ఆఫ్ వ్యూలో, పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ సేమ్ అనుకుంటారు వాళ్ళు. అట్లా కాదు. సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా కాదు. ఎందుకంటే ఈచ్ పేషెంట్కి ప్లాన్ వేరే ఉంటుంది. అది మనకు ఆయన హెడ్ సైజ్ మీద కావచ్చు, ఫేషియల్ ప్రొఫైల్స్ కావచ్చు, ఫేషియల్ థర్డ్స్ మీద కావచ్చు, చాలా డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎయిర్లైన్ చూసారు కదా, అసలు ఏమాత్రము ఎస్థెటిక్ సెన్స్ లేకుండా, నాలెడ్జే లేకుండా, కాస్మెటిక్ సర్జరీ మీద ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు చేసినట్టుగా ఉంది. సో ఇది ఎందుకు జరిగిందంటే ఆయనే చెప్పాడు, పేషెంట్ బడ్జెట్ అని చెప్పి పోయాడు. అన్ఫార్చునేట్లీ బడ్జెట్ దగ్గరకు వచ్చేపాటికి ఏమవుతుందంటే పెద్ద మంచి క్లినిక్లకి ఆ బడ్జెట్ క్లినిక్లకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందో అది కూడా చెప్తాను. ఇప్పుడు మంచి క్లినిక్స్ ఒక 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మంచి రిపేర్ కేసులు చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఒక అమౌంట్ ఛార్జ్ చేస్తారనుకోండి. నువ్వు కొటేషన్ అడిగినప్పుడు వేరే వాళ్ళ దగ్గర వాడు నీకంటే వీళ్ళ క్లినిక్ల కంటే ఒక 10,000 తక్కువ చెప్పి చేసేస్తాడు మీకు. ఆయన ఈవెన్ మీకు అసలు వీళ్ళు ఇచ్చే క్వాలిటీలో 10% కూడా ఇవ్వడు, కానీ మీకేమో అమౌంట్ 90% ఛార్జ్ చేస్తాడు. చాలామంది తెలియక అట్లా బుట్లో పడతారు. ఇంకొంతమంది ఎట్లా బుట్లో పడతారంటే నీకు ట్రాన్స్ప్లాంట్ వద్దు బాబు, నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదని చెప్తే కూడా ఎక్కడో పోయి చేసుకుంటారు. అందువల్ల మీరు ట్రాన్స్ప్లాంటేషన్ బడ్జెట్ ప్రకారం పోద్దండి. ఎందుకంటే ఇదేం కిడ్నీ సర్జరీ కాదు, లేకుంటే హార్ట్ సర్జరీ అంతకంటే కాదు కదా. సో ఎలెక్టివ్ సర్జరీ అంటే ఏంటంటే అవసరం లేదు, దాన్ని అర్జెంట్ నీకు లేనే లేదు. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని డిలే చేయి, 6 months 1 year డిలే చేయి, తర్వాత బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే ఉన్న బాల్నెస్ షేవ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఆక్వర్డ్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఈ విధంగా అసలు షేవ్ చేసుకున్నా కూడా బాగుండదు. అందువల్ల ఇది ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి మంచి సర్జన్ మీకు కంఫర్ట్గా అనిపించకపోతే వెళ్ళకూడదు. కంపారిజన్ కూడా ఎలా చేసుకోవాలంటే మీకు సర్జన్ మీ దగ్గర ఉంటాడా సర్జరీ చేసేటప్పుడు లేదా, చాలామంది అది కూడా చేయరు. సో మినిమం రీసెర్చ్ అంటే చేసి సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆయన మంచి మీద మాట్లాడతాడా, పోయినప్పుడు కన్సల్టేషన్తో లేదా సర్జరీలో ఉంటాడా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని మీరు సర్జరీస్కి వెళ్ళాలి. ఆ తర్వాత బడ్జెట్ అది పక్కన పెట్టేసి కేవలం బడ్జెట్ అన్నప్పుడు కొన్ని క్లినిక్స్ ఏం చేస్తారంటే మీకు బడ్జెట్ మీద రాయేస్తారు,
మీకు ఇప్పుడు 3500 గ్రాఫ్ట్స్ అనుకోండి, చేస్తామంటారు. చాలామంది క్లినిక్లో ఆ నంబర్ కూడా కౌంట్ చేయరండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఏదో 1000 పెట్టేసి, నేను చాలా కేసులు చూశాను, ఒక 500 గ్రాఫ్ట్స్ పెట్టేసి 5000 చెప్తారు. నేనైతే రివీల్ చేయదలుచుకోలే ఏ క్లినిక్లో ఏంది ఫొటోస్ అని, ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్. నేను ఎవరిడే చూస్తాను, 5000 ఉన్నాయి సార్ చెప్పండి అంటారు. అక్కడ చెప్పడానికి కూడా బాగుండదు, అసలు చెప్పం, తెలియదు అని చెప్తాం. ఎందుకంటే ఎక్కడో 5000 చేశారు సార్ నిన్న చూడండి అంటారు. 500 కూడా ఉండవు అవి. మరి అలాంటప్పుడు మీరు ఎంత ప్రైస్ పే చేస్తుందని అనేది మీరు చూసుకోవాలి. సో ఈ పేషెంట్లో అయితే మీరు చూడండి, కరెక్షన్ ఏ విధంగా చేసామంటే బ్లూ లైన్ ఒకటి మార్క్ చేసాం. ఆ బ్లూ లైన్ కింద ఉన్న గ్రాఫ్ట్స్ మొత్తం మనం తీసేయాలి. ఎందుకంటే అవి రాంగ్లీ ప్లేస్డ్ గ్రాఫ్ట్స్, అవి తీసేయాలి మనం. ఈ బ్లూ లైన్ అందరికీ ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. ఆ మార్కింగ్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇతనికి రిమూవ్ చేసేసాం కిందవి. తర్వాత బ్యాక్ సైడ్ హార్వెస్టేషన్ కూడా అంత నీట్గా లేదు. అక్కడ మనం తీసిన వెనకాల ఎయిర్ కూడా అక్కడగా తీశారు, అంటే ఒక ప్యాచ్ తీశారు. సో మళ్ళీ దాన్ని బ్యాలెన్స్గా తీయాల్సి వచ్చింది. మనం మళ్ళీ రీఇంప్లాంట్ చేసాము, రిమూవ్ చేసాము, రీఇంప్లాంట్ చేసాము. ఇప్పుడు చూస్తే మీరు ఆల్రెడీ 15 డేస్లోనే ఆ కంప్లీట్ రిమూవల్ అయిపోయింది. పైన బ్యూటిఫుల్గా హెయిర్ లైన్ ఆల్రెడీ వచ్చింది. ఒక 8 మంత్స్ తర్వాత నేను రిజల్ట్స్ చూపిస్తాను, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ రిపేర్ ఆ విధంగా చేసినాము. ఇక్కడ రిమూవ్ చేసిన చోట కొద్దిగా మార్క్స్ అయితే ఉన్నాయి. అది జస్ట్ 15 డేస్ కాబట్టి ఆ మార్క్స్ అలాగే ఉంటాయి. ఒక 2-3 మంత్స్ తర్వాత స్లోగా ఫేడ్ అవుట్ అయిపోయి కంప్లీట్గా హీల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 99.9% మార్క్స్ అన్ని వెళ్ళిపోతాయి. మన ఫేస్, స్కిన్ బ్యూటిఫుల్లీ బ్లెస్డ్ విత్ బ్లడ్ సప్లై కాబట్టి ఆ మార్క్స్ అన్ని పోతాయి. సో ఈ వీడియో ఆల్మోస్ట్ 8 మంత్స్ తర్వాత విత్ రిజల్ట్స్ మళ్ళీ నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ సర్జన్స్, ఎక్స్పీరియన్స్ లేని సర్జన్స్ కావచ్చు, క్వాక్స్ కావచ్చు, ఎలా ఉంటుంది, అలా చేసుకుంటే ఏమవుతుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో కాబట్టి మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీ ఉందా లేదా అని మీ సర్జన్తో డిస్కస్ చేసిన తర్వాత, పాసిబిలిటీ ఉందని తెలిసిన తర్వాత బెస్ట్ సర్జన్ దగ్గర పండి. బెస్ట్ సర్జన్ అంటే అదే రిజల్ట్స్ బాగా ఇవ్వగలడా లేదా, సర్జన్ ఉంటాడా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందువల్ల దయచేసి గెట్ డీటెయిల్స్ ఫ్రమ్ బెస్ట్ సర్జన్, దెన్ కంపారిజన్ చేసుకుని తర్వాత మీరు బడ్జెట్కి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసము, ఇట్లాంటి డిఫరెంట్ కేసుల కోసము మా ఛానల్ వాచ్ చేస్తుండండి. మేము మంచి ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచుతాం. థ్యాంక్ యూ సో మచ్.